రైతు యొక్క కష్టాలేంది ఆయన మాటలనే అడిగి తెలుసుకుందాం. నమస్తేనే. నమస్తే. మరి ఏంటిదే తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి గోసలేంటి, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాలు ఏమున్నాయి? కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో రైతుకు చిన్నది కూడా ఏం జరగలేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు 2.5 years అవుతుంది రైతులను తొక్కి వాళ్ళ మించెలు నడుతాడు. వీడు కంప్లీట్ రైతులను ఆగం చేస్తాడు ఈ గవర్నమెంట్. దయచేసి మీరు కూడా మీడియాను మంచిగా ప్రచారం చేసి వాళ్ళని తొక్కే విధంగా మీరు చూడాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి, రైతులు పండించినటువంటి పంట మార్కెట్లో అయితే కొంటలేరన్న. మొత్తం నెలల కొద్దీ ఉన్నాయన్న. మొత్తం మాటరేజర్ అంతా అయిపోయి కూడా డ్రై అయిపోయి కూడా ఉందన్న. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారన్న. మీరు ఒక్కసారి ఆ కళ్ళాల కాడికి వెళ్ళి చూడండి అన్న, మీరు అది తెలిసిపోతుంది. మీరు కూడా దుఃఖపడిపోతారు, ఏడుతారు మీరు వాళ్ళ చూసి కూడా. చాలా ఘోరంగా ఉన్నాయి. వీడు రైతులకు ఏం చేయలేదన్న. దొంగ హామీలు ఇచ్చిండన్న, రైతు భరోసా అన్నాడు, రైతు బీమా అన్నాడు, ఏది ఎత్తలేడన్న.